అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 16వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలను కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవటం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడెను. గుప్త నిధుల గురించి చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో మన గురువు గారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాల నుంచి మనం పరిశీలించినట్టయితే కనుక వీరు చాలా సున్నితమైన స్వభావం కలవారు, ఎంతో మేధస్సు గలవారు, లోపల ఎంతో చాలా ఆలోచన శక్తి కూడా కలవారు. రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయే కొన్ని మార్పుల గురించి వీరు తెలిస్తే నిజంగా షాక్కి గురవుతారు. ఏది కూడా వీరికి ఊరికే రాదు, అందులో కూడా కష్టపడాలనేటువంటిది చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో సరికొత్త పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఆ పరిణామాల ద్వారా వీరికి కొంత వీరి జీవితంలో సరికొత్త విషయాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితమైనది కనుక వీరు చాలా ఆలోచనల పరులను కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా దూరాలోచన చేయడంలో చాలా ముందుండే వ్యక్తులు. వీరి యొక్క సృజనాత్మక శక్తి ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి చాలా గొప్ప ఆదర్శం కలవారినైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆదర్శప్రాయాలుగా నిలుస్తూ ఉంటారు. ప్రపంచం ఎలా ఉండాలో తమకు తాము ముందుగా అయితే ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క ఆశయాల గురించి కూడా వీరు చాలా ఉన్నతంగా అయితే గుర్తిస్తూ ఉంటారు. డబ్బుల కంటే, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలను, ఆదర్శాలను ఎక్కువగా విలువలిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహంగా, సరదాగా అయితే గడుపుతూ ఉంటారు. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా త్వరగా బయటపెట్టారు. మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంతో లోతైన ఆలోచన శక్తి కలవారు. వీరి యొక్క మనస్తత్వం చాలా నవ్వుతూ దాచేస్తూ ఉంటారు. ఎంతటి బాధనైనా కూడా లోపలే దాచుకునే వ్యక్తిత్వం కలవారు. రేపటి రోజున వీరికి సంపద అత్యధికంగా అయితే ధన సంపద కలగబోతుంది. అలాగే వీరు యొక్క నమ్మకంతో ఎవరైనా సరే అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో ఇబ్బందులకు గురిపెట్టి ఉంటారు. అటువంటి వారిని పెట్టినప్పటికీ కూడా ఆ మూసుకుపోయిన దారులన్నీ కూడా ఒక్కసారిగా మీకు తెరుచుకొని అధిక మొత్తంలో సొమ్ము అయితే మీకు రాబోతుంది. రేపటి రోజున మీ చేతికి అధిక ధనవర్షం అయితే రాబోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ధనం మీ చేతికి తప్పకుండా కలగబోతుంది. రేపటి రోజున మీకు అవసరమైన డబ్బు తప్పకుండా మీ చేతికి అందుతుంది. రావాల్సిన డబ్బు సైతం మీకు అందుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క ఆదర్శాలు, అభిప్రాయాలు, ఆలోచన విధానాలు చాలా చక్కగా అమలు కాబోతున్నాయి. మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్పునైతే గమనించబోతుంటారు. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ కూడా బారులుగా తెరుచుకోబోతున్నాయి. మీరు కొన్ని పరిహారాలు ఎక్కడికో వెళ్ళాల్సిన లేదు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రతి దేవాలయ ప్రాంగణం తప్పకుండా బయట నవగ్రహాలు ఉంటాయి, రావి చెట్టు ఉంటుంది కనుక రావి చెట్టుకి ముందు మీరు తప్పకుండా నువ్వుల నూనె యొక్క దీపం వెలిగించి రావి చెట్టుని పట్టుకొని మీ యొక్క కోరికను సంపూర్ణంగా మనసులో బలంగా కోరుకున్నట్టు తప్పకుండా అయితే లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి. తప్పకుండా పరమేశ్వరుని మీరు ఆరాధించడం ఎంతో ముఖ్యమైన పని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తేనా కూడా మీకు చాలా చక్కగా అయితే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. రేపటి రోజున తప్పకుండా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం, అలాగే మీరు తప్పకుండా దిష్టి తీసుకోవడం కూడా ఇటువంటివన్నీ చేసుకోవడం, నరదిష్టిని అన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున ఎంతటి వారైనా సరే తప్పకుండా మీరు ఇటువంటి రావి చెట్టు దగ్గర దీపారాధన చేసేటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయించుకోవడం చాలా మంచిది. అలాగే శని భగవానునికి తిలతైలాభిషేకం సమర్పించడం, అలాగే కాకులకు ఆహారం సమర్పించడం, పేదవారికి దాన ధర్మాలు చేయడం, నువ్వులు దాన ధర్మం చేయడము, అలాగే నల్లని వస్త్రాలు ధరించడం, దాన ధర్మాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చాలా మంచివి అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాంసాహారాన్ని ముట్టకుండా శాకాహారాన్ని మాత్రమే చేయాలి. రేపటి రోజున శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి
అందులో నీటిని అయితే కలుపుకోవాలి. మీతో పాటు మట్టి ప్రమిదను, 12 వత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ తప్పకుండా ముందుగా రావి చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపినటువంటి నీటిని చెట్టు మొదట్లో పోసి తర్వాత ఆ యొక్క వృక్షాన్ని మీరు సకల దేవతలకు స్వరూపం కనుక ఆ వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రతి ఒక్కరిని మీరు తలచుకుంటూ మీలో మనసులో ఉన్న కోరికను చక్కగా అక్కడ చెప్పుకోవడం ద్వారా ఆ ఒక్క అఖండ దీపాన్ని మీరు వెలిగించడం ద్వారా మీ జాతకంలో ఉన్న ప్రతి ఒక్క దోషాలు కూడా తొలగిపోతాయి. రేపటి రోజున పితృదేశాలు తొలగిపోవాలంటే తప్పకుండా మీరు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఎంతో ఆనందంగా అయితే మీ యొక్క జీవితం గడిచిపోతుంది. రేపటి రోజున తప్పకుండా మీకు ఎంతో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా వరిస్తుంది. రేపటి రోజున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి తప్పకుండా అక్కడ తులసిమాలను మీరు సమర్పించడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఎన్నో ఆనందకరమైన సందర్భాలు కూడా మీకు ఎదురు చూస్తూ ఉంటాయి. స్పష్టంగా మీరు రేపటి రోజున దేని గురించి అయితే కోరుకుంటూ ఉంటారో ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తిగా మీకు అమలు కాబోతున్నాయి. ఎన్నో శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులన్నీ సజావుగా సాగబోతున్నాయి. మీ యొక్క శత్రువులు సైతం మిమ్మల్ని మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరదోష, చెడు ప్రయోగాలన్నీ కూడా ఈ యొక్క అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అయిపోతాయి. మీ చుట్టూ కూడా ఒక దైవశక్తి మిమ్మల్ని నిత్యం ఒక కవచంలాగా ఏర్పడబోతుంది. రేపటి రోజున ఇటువంటి పరిహారాలను మీరు తప్పకుండా చేస్తే ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు కలుగుతూ ఉంటాయి. తప్పకుండా నిత్య దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మీ జీవితంలో సకల సిద్ధిగా అయితే చాలా చక్కగా ఉండబోతుంది. రేపటి రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ వ్యక్తి ద్వారా కొన్ని అక్షరాలు కూడా ఆర్ అను అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు కాస్త ప్రమాదం పొంచి ఉంది. అటువంటి వ్యక్తి ద్వారా మీకు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎంత ముందు గొడవ పడిన వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి కావచ్చు, రేపటి రోజున కొన్ని సందర్భాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. మీకు తారసపడి మీ ముందు నిలబడి మీతో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించిన వారు ప్రతి అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. అటువంటి వారికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. అటువంటి వారిని ఎంత మిత్రులైనా సరే తప్పకుండా వారు మిమ్మల్ని శత్రువులుగానే భావిస్తున్నారు కనుక అటువంటి వారిని మీ జీవితంలోకి దరిచేరనివ్వకుండా దూరం పెట్టడం చాలా మంచిదని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆర్ అన్న అక్షరం కలిగిన వ్యక్తితో మీరు గొడవలను పడకుండా వారు ఏదైనా మాట అన్నా కూడా తప్పకుండా శాంతంగా మీరు వారికి సమాధానం చెప్పుకోవడం రేపటి రోజున అన్ని రకాలుగా బాగుంటుంది. రేపటి రోజున వ్యాపారంలో కానివ్వండి, ఇంకా వృత్తి రంగాల్లో కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అయితే నిండిపోవాలి. రేపటి రోజున మీరు సంతోషంగా ఉంటారు. అలాగే రేపటి రోజున ఎంతో శుభకరమైన దినం అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని, తొక్కివేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు భగవంతుడు తప్పకుండా సమాధానం చెప్తారు. తప్పకుండా మీరు దైవాన్ని నమ్ముకుని దైవానుగ్రహం వల్ల ప్రతి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం ద్వారా అష్టైశ్వర్యాలు అయితే తప్పకుండా మీకు మీ యొక్క ముంగిట్లో నిలుస్తాయి. తప్పకుండా అయితే దైవాన్ని మాత్రం మీరు అసలు విస్మరించవద్దు. దైవనామస్మరణ నిత్యం చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.